నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఇన్ని డబ్బులు గంగలో పోసిన శంకులో పోస్తే కానీ తీర్థం కాదని చెప్పి ఏట్లో పోసేశారు. నేనేమంటున్నానంటే ఒక 100 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు. లైక్ దట్ నవోదయ స్కూళ్ళు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా పిల్లలు స్కూల్లోనే ఉంటారు, టీచర్లు స్కూల్లోనే ఉంటారు. ఒక 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టేస్తే, అంటే బ్యాక్వర్డ్ ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవాలి. విద్యకి దూరంగా ఉన్నటువంటి క్వాలిటీ విద్యకి దూరంగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని 100 కోట్లకి నిన్న వదిలిన డబ్బుకి 900 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వచ్చాయి. 60 సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్లు, 60 సంవత్సరాల పాటు టీచర్లకు జీతాలు ఉచితంగా వచ్చాయి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే దాదాపుగా 60 నుంచి 100 సంవత్సరాల దాకా ఫ్రీగా విద్య ఎలా వస్తుంది సార్? ఒక 20 ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో 10 లక్షలు లేకపోతే 5 లక్షలు ప్రభుత్వ భూములు ఉంటాయి, లేదంటే 10 లక్షలు 5 లక్షలు ఉంటుంది ఎకరా భూమి. మ్యాక్సిమం 25 లక్షలు పెట్టుకోమ్మా. అప్పుడు 25 ఎకరాలు ఎంత అవుతాయి? 7.5 కోట్లు అవుతాయి. బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కట్టండి. ఒక 50 కోట్లు లోకల్ పోస్ట్ ఆఫీస్లో ఆ స్కూల్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ వడ్డీ డబ్బులతో టీచర్లకు జీతాలు వస్తాయా? పడతాయి. ఎక్సలెంట్ ఐడియా సార్.